వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా మిర్చి సాగు చేసిన రైతులకి గుడ్ న్యూస్. మిర్చి ధరలు దూసుకుపోతా ఉన్నాయి. ఫిబ్రవరిలో సహజంగా కొత్త పంట వస్తుంది. కొత్త పంట వచ్చిన తర్వాత కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన పంటకి పోటీ ఏర్పడుతుంది. దాంతో ధరలు పతనం అవుతూ ఉంటాయి. కానీ మార్కెట్లో కొత్త సరుకు కూడా పెద్దగా అవైలబిలిటీ లేదు. కోల్డ్ స్టోరేజ్లో 4వ వంతు సరుకు కూడా నిల్వలేవు. గుంటూరు సమీప ప్రాంతాల్లో ఒక 15 లక్షల టిక్కీలు ఉన్నాయని అంచనా. సహజంగా గుంటూరు మిర్చి యార్డు పరిసర ప్రాంతాల్లోనే దాదాపుగా 2 కోట్ల టిక్కీల నిల్వల సామర్థ్యం ఉంది కోల్డ్ స్టోరేజ్లకి. కానీ 15 నుంచి 16 లక్షల మించి లేవు. విదేశాలకి ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. చైనా, అమెరికా, సౌదీ అరేబియా, వియత్నాం, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలతో పాటుగా ఆస్ట్రేలియా, కెనడా కూడా వెళ్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో మిర్చి వినియోగం పలు రంగాలకు విస్తరించింది. కేవలం మిర్చి కారం పొడులుగానే కాకుండా నొప్పులు నివారణకు ఉపయోగించే మందుల తయారీలో కీలకంగా పనిచేస్తూ ఉంది మిర్చి. ఇక బరువు తగ్గించే మందుల ఔషధాల తయారీలో కూడా మన మిర్చి కీలక పాత్ర పోషిస్తూ ఉంది. అమెరికా ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి 80,000 టన్నుల మిర్చి దిగుమతి చేసుకుంటా ఉంది. ఇక మిర్చి నుంచి సాసులు తయారీ, పొడుల తయారీ పురాతన కాలం నుంచి ఉంది. అది ప్రత్యేకంగా కొత్తగా వచ్చింది కాదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక బృందం పల్నాడు జిల్లాలో పర్యటించి రైతులు సాగు చేస్తున్న విధానాలను గమనించింది. ఎవరైతే తక్కువ పురుగు మందులతో సుస్థిర వ్యవసాయం సేంద్రియంగా సాగు చేసి పండిస్తున్నారో ఆ రైతుకి కొంత అదనంగా చెల్లించి మరీ మిర్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలో మైలవరం ప్రాంతంలో కూడా ఆ బృందం పర్యటించింది. మిర్చి ధరలు 20,000 నుంచి 36,000 రూపాయలు, కొన్ని వెరైటీస్ అయితే 46,000, 47,000 రూపాయలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఆ వెరైటీస్ని బట్టి ఎక్స్పోర్ట్స్కున్న ఆర్డర్స్ని బట్టి పెరుగుతూ ఉంది. ఒక 3 వెరైటీస్ మాత్రం 26,000 రూపాయల ధర కూడా టచ్ చేస్తూ ఉంది. ఇక 2043 అయితే 35,000, 36,000 రూపాయలు కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. తేజ వెరైటీకి కూడా ధరలు బాగానే పెరిగాయి. 341 డీడీ దూసుకెళ్తా ఉంది. మార్కెట్లకు వచ్చే మిర్చి తక్కువగా ఉండడం, డిమాండ్ అధికంగా ఉండడంతో సుపీరియర్ క్వాలిటీస్, సూపర్ డీలక్స్ క్వాలిటీస్ ఎగబడి కొనుగోలు చేస్తూ ఉన్నారు. భవిష్యత్ అవసరాలకి అతిపెద్ద కంపెనీలు మార్కెట్లో 40 నుంచి 70% షేర్ ఉన్న కంపెనీలు కూడా ఎగబడి కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేసుకుంటా ఉన్నారు. దీంతో మార్కెట్ ధరలు ఎగబాగుతూ ఉన్నాయి. ఇంకా పెరిగే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతదేశం నుంచి ఈ ఏడాది గరిష్టంగా 15,000 కోట్ల రూపాయల విలువైన 7,50,000 టన్నుల మిర్చి ఎగుమతి కాబోతా ఉంది. ఇది ఒక రికార్డు. రాబోయే రోజుల్లో ఈ మిర్చి ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. దేశీయ మార్కెట్లో, గుంటూరు మార్కెట్లో, ఖమ్మం మార్కెట్లో, వరంగల్ మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్లో, కర్ణాటక బ్యాడ్గి మార్కెట్లో ధరలు దూసుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడర్స్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఐటీసీ కంపెనీ కానీ మిగతా కారం పొడులు తయారు చేసే చెన్నైకు సంబంధించిన కంపెనీలు కానీ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఇంకా పెరుగుతాయనే అంచనాలతో వారు గత ఏడాది కొనుగోలు చేసుకున్న మిర్చి ఇప్పటి వరకు వచ్చింది. మరలా ఇప్పుడు కొనుగోలు చేసి మరలా ఏడాది కాలం పాటు వారు కంపెనీలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాదాపు ప్రతి కంపెనీ 4 లక్షల నుంచి 6 లక్షల టికెట్లు కొనుగోలు చేస్తాను. ఇంత ధరలు దూసుకుపోతా ఉన్నాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు కనుక మిర్చి మార్కెట్లో సరుకు అమ్మితే ఏ ధరకు అమ్మారు, ఏ సరుకు అమ్మారు, ఏ వెరైటీ అమ్మారు, ఎంత ధరకు అమ్మారు అనే విషయాన్ని స్పష్టంగా కామెంట్ చేయండి.